కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన, బీజేపీ. అదే మా ధ్యేయం. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపవేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు, నేను ఇక్కడ ఎవరిని గురించి చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. 62 సీట్లు ఉన్నాయి, ఇందులో 51 జనరల్ సీట్లు ఉన్నాయి. 41 మందికి రెడ్డిస్కి ఇచ్చాడు. తప్పులేదు, నువ్వు ఓపెన్గా చెప్పు. నేను ఇచ్చా, ఎన్ని ఇచ్చా నువ్వు చూశావు. కానీ నేను బీసీలకు అగ్రభాగాన్ని వేశానని చెప్పడం, ఎందుకంటే బీసీలు 50% జనాభా ఉన్నారు. 50% ఉండే జనాభాకు న్యాయం చేయాలి. అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నెంబర్ 1 ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం, తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ అవర్ పాలసీ. నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డ కాల్చి వేరే వాళ్ళ పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాలా. అదే తప్పు అంటున్నా. ఎవరికి న్యాయం జరగల వీళ్ళ. ఏ నలుగురు పేటీఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేదంటే పెద్దిరెడ్డి, ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు. ఏ ప్రాంతానికి జరగలేదు. లేదంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు. ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మరిగా షెడ్యూల్ కులాలైన మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు? అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకు ఉండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాల్సి వస్తే 1 రూపాయి పెట్టారో మీరు చెప్పండి. ఓచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కులేని విధంగా క్రూయల్గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4 కుటుంబ సభ్యులు విధి లేని పరిస్థితుల్లో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనం బీజేపీతో పోతుంటే మైనారిటీస్ వ్యతిరేకం చేస్తున్నాం, 4% రిజర్వేషన్లు తీసేస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే రెచ్చగొట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మనస్తత్వం తప్ప సమాజ హితం కోసం పనిచేయని పార్టీ ఈ పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా, ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది. దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోవాలి, ప్రెస్ను పంపించేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+, 25 గెలిపించుకోగలిగితే చరిత్ర, నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, దాంట్లో నాకు అనుమానం లేదు.